బీఆర్ఎస్ ల నుంచి బిడ్డను బయటికి పంపించేసిండ్రు. పార్టీకి నష్టం కలిగేటట్టు చేసింది కాబట్టి కవితని సస్పెండ్ చేసినాము. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ అయిన కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యింది. అది కేవలం నిందనే కదా అని అంటారా? సరే, మరి ఈటల రాజేందర్ గారి విషయంలో తుర్కయాంజల్ భూములు కబ్జా పెట్టిండు అని చెప్పేసి నిందపడ్డప్పుడు ఏ కోర్టు తీర్పియక ముందే ఆయనను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, ఈమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అన్ని రోజులు జైల్లో ఉంటే మరి కేసీఆర్ గారు పోయి బిడ్డ నేను మన పార్టీ నమ్ముతుంది, నువ్వు నిర్దోషివి, నువ్వు ఏ తప్పు చేయలేదు అని ఒక్క మాట మాట్లాడలేదే. అంటే ఆమె దోషి అని మీరు నమ్మినట్టే కదా. మరి అప్పుడు ఎందుకు ఆమెను సస్పెండ్ చేయలేదు? మా నాయన మహానుభావుడు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన మీద ఉత్తిగా నిందేసిండ్రు, ఈ ఏజ్లో ఆయనకి సిబిఐ ఎంక్వైరీ అవసరమా, ఇంత పెద్ద మచ్చ మా నాయన మీద వేస్తారా అని హరీష్ రావుని సంతోష్ రావుని పేరు తీసి మరి అంటున్నారు కదా మీరు. గత 2 ఏళ్లుగా ఇటు కాంగ్రెస్ బీజేపీ అంటూనే ఉన్నారు, మిమ్మల్ని నిందిస్తూనే ఉన్నారు కదా ఈ విషయంలో. మరి అప్పుడే బయటకు వచ్చి మా నాయనని ఏమనొద్దు, మా నాయనది ఏ తప్పు లేదు, చేస్తున్నది వీళ్ళిద్దరు అని అప్పుడే చెప్పనుంటారు పేర్లు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనగానే బయటకు వచ్చి ఈ పేర్లు చెప్తున్నారు అని అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఏమైనా కులమానమా? లేకపోతే చెప్పొద్దా బయటకు వచ్చి? పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, ఆయన అన్న కూడా మళ్ళీ మీదికెళ్ళి ఇటు హరీష్ రావుని సంతోష్ రావుని సస్పెండ్ చెయ్యి అని చెప్పి ఒక లేఖన్న రాసిండ్రా. అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకున్నా పర్లేదు, ఒక లేఖన్న రాసిండ్రా అని అడుగుతున్నా అంతే. కేసీఆర్ గారి రాజకీయ వారసుడిగా కేటీఆర్కి ఉన్న ఇమ్మీడియట్ కాంపిటీషన్ ఎవరు అని అంటే ఎవరైనా చెప్తారు హరీష్ రావు అని. సో కేటీఆర్కి కాంపిటీషన్ని తప్పించే ప్రయత్నమే ఇదంతా అని ఒక వర్షన్ ఇస్తుంది.